ఆగస్టు 1వ తేదీ నాడు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్లను హేతుబద్ధీకరించి షెడ్యూల్ కులాలలో అత్యంత వెనకబడ్డటువంటి షెడ్యూల్ కులాలకి ప్రాధాన్యతలిస్తూ వారి జనాభా దామాషా ప్రకారం వారికి విద్యా ఉద్యోగ రంగాలలో న్యాయం బద్ధమైనటువంటి అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలని చెప్పి ఆగస్టు 1వ తేదీ నాడు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పుని అనుసరించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. దానితో పాటు ఒక 2 నెలల కాల వ్యవధిలో నివేదికని సమర్పించాల్సిందిగా కోరుతూ 1952 కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారం డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ గారితో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అధ్యయనానికి ఏకసభ్య కమిషన్ని కూడా నియమించారు. ఈ 2 విషయాలకు గాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనరసింహ గారికి ప్రత్యేకంగా మేము మా సంఘాల నుంచి, బాధిత కులాల సమూహాల నుంచి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాం ఈ సందర్భంగా. దీంతో పాటు వచ్చే నెల 14వ తేదీతో గడువు ముగినుంది. ఈ కమిషన్, ఏకసభ్య కమిషన్, జస్టిస్ డాక్టర్ అఖ్తర్ గారి కమిషన్ యొక్క సమయము డిసెంబర్ 14తో ముగియనుంది. ఈ డిసెంబర్ 14తో ముగిసేటువంటి గడువులోగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి సంఘాలు, వ్యక్తులు, విద్యావంతులు, మేధావులు, మహిళలు, విద్యార్థులు, యువజనులు, ప్రొఫెషనల్స్, ఉద్యోగులు, ప్రతి ఒక్కరు కూడా వారి వారి హక్కుల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో హక్కుల ఆకాంక్షలకు సంబంధించినటువంటి అంశాలతో అఫిడవిట్ల రూపంలో, మెమోరాండాల రూపంలో, విజ్ఞప్తి పత్రాల రూపంలో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి షెడ్యూల్ కులాల వారందరూ కూడా జస్టిస్ డాక్టర్ షమీం అఖ్తర్ గారి కమిషన్ ముందు అపీర్ అయ్యి విజ్ఞప్తులు సమర్పించాల్సిందిగా మేము రాష్ట్రంలోని అన్ని షెడ్యూల్ కులాల ప్రజలకి పిలుపునిస్తున్నాం మీ ద్వారా. ఒకటి. రెండవది, ఇప్పుడే కమిషన్ని కలుసుకొని కొన్ని అంశాలని వారి దృష్టికి తీసుకొచ్చాం. ఏమిటి అంశాలు అని చెప్పనంటే, సుప్రీంకోర్టు ఒక మాట అన్నది, ఈ ఎంపిరికల్ డేటా అంటే అనుభవించినటువంటి అవకాశాల డేటా ఆధారంగా షెడ్యూల్ కులాల మధ్య వెనకబాటుతనాన్ని నిర్ధారించాలి. అట్లా నిర్ధారించిన తర్వాత ఎవరైతే ఏ షెడ్యూల్ కులాలైతే మరింత వెనకబాటుతనానికి గురయ్యాయో విద్యా ఉద్యోగ రంగాలలో అవకాశాలు పొందకుండా వాళ్ళ శాతం వాళ్ళకి ఇస్తూ వాళ్ళకి మొదటి అవకాశాలు కల్పించాలి. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఒక మాట చెప్పారు. ఆ మేరకు దాన్ని గుర్తు చేస్తూ ఈ రోజు మేము జస్టిస్ అఖ్తర్ కమిషన్ గారిని కలుసుకున్నాం. మేమందరమే కలుసుకొని అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాము. మేమేం కోరామని చెప్పానంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల ఉద్యోగుల సంఖ్య ఎంత, కులాల వారీగా ఎంతెంత మంది ఉన్నారు, రాష్ట్రంలో స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ పొందినటువంటి టోటల్ విద్యార్థుల సంఖ్య ఎంత, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్లో గత 10 ఏళ్లలో మెడికల్ సీట్లు కానీ, ఇంజనీరింగ్ సీట్లు కానీ, ఉస్మానియాలో కానీ, అగ్రికల్చర్లో కానీ, జనరల్ డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు, పోస్ట్ డాక్టరల్ ఫెలోలు, అట్లాగే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద విదేశాలలో చదువుకునేటువంటి స్కీమ్ ఒకటి ఉంది షెడ్యూల్ కులాలకి. ఈ అంబేద్కర్ విద్యానిధి ఓవర్సీస్ పథకం కింద కూడా విదేశాలలో ఎంతమంది చదువుకున్నారు, కులాల వారీగా ఒక్కొక్క షెడ్యూల్ కులం వారు ఎంతమంది చదువుకున్నారు గత 10 ఏళ్లలో, ఇట్లాంటి వివరాలన్నీ కూడా సేకరించి తెప్పించుకొని ఆ డేటా ఆధారంగా విద్యా ఉద్యోగాలు
ప్రతి కులము ఎన్నెన్ని పొందింది అనేటువంటి ప్రభుత్వంలో ఉన్న డేటా ఆధారంగా వెనకబాటుతనాన్ని నిర్ధారించి అవకాశాలు పొందకుండా వెనకబడిపోయినటువంటి షెడ్యూల్ కులాల్లోని ప్రతి షెడ్యూల్ కులానికి కూడా భవిష్యత్తులో జరగబోయే చట్టం ద్వారా మీ నివేదిక ద్వారా ఈ విషయాల్ని పొందుపరిచి మాకు న్యాయం కల్పించండి అని చెప్పి మేము ఇప్పుడే జస్టిస్ అఖ్తర్ గారి కమిషన్ కలుసుకొని వారికి విజ్ఞప్తి చేసుకొని రావడం జరిగింది. ఇదొక అంశము. తర్వాత ఇక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేకులు కొంతమంది ఉన్నారు. మాలవారిలోని అందరూ కాదు, కొన్ని సంఘాలు, కొంతమంది మేధావులము నాయకులము అని చెప్పుకుంటున్నటువంటి గుప్పెడి మంది మొత్తం ఆ కులాన్ని కూడా చాలా అన్యాయమైనటువంటి కులంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మాల కులంలో కొంతమంది నాయకులు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం. ఎందుకు ఈ మాట మేము అంటున్నామంటే, ఒక పక్క సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మేము ఎప్పటి నుంచో 50 ఏళ్ల నుంచి మేమేం అడుగుతున్నామంటే, మా మాదిగలకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ అవకాశాలు మాత్రమే మాకు ఇవ్వండి అని మేము అంటం లేదు. మాకంటే ముందు మ్యాతర్, రెల్లి, డక్కలి, చిందు, బైండ్ల, పాకి, పంచమ, గొడగలి, గొడారి, తోటి, సమగర ఇలాంటి కులాలు ఏవైతే ఉన్నాయో ముందు వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. వాళ్ళకి అవకాశాలు ఇచ్చినాకనే మాకు ఇవ్వండి. మాకు ఇచ్చిన తర్వాతనే మాలవారికి ఇవ్వండి అని చెప్పి మేము అంటూ వచ్చినటువంటిది ఏదైతే ఉందో ఉద్యమంగా, ఈరోజు సుప్రీంకోర్టు కూడా దానినే నిర్ధారించింది, దానినే బలపరిచింది. ఎట్లాగా అని చెప్పనంటే, దేశవ్యాప్తంగా 1100 షెడ్యూల్ కులాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 630 షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నాయి. వీళ్లలో చాలా కులాలు, చాలా జాతులు, చాలా తెగలకి అసలు రిజర్వేషన్లలో ప్రాతినిధ్యం లేదు. పొందిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ పొందుతున్నారు, పొందని వాళ్ళు వెనకనే ఉన్నారని చెప్పి 1965లో కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి లోకూర్ కమిటీ నిర్ధారించింది. 1965లో నిర్ధారించింది. దానినే మరొకసారి మొన్న మేము చెప్తూ వస్తున్నటువంటి విషయాలనే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కూడా ధృవీకరించింది, అంగీకరించింది. ఇది నిజమే అని నిర్ధారించింది. నిర్ధారించిన మీదట వచ్చినటువంటి జడ్జిమెంట్. అయితే ఊరంతా ఒక దారి అంటే ఉలిపికట్టిది ఒక దారి అని సామెత. సమాజము షెడ్యూల్ కులాలలో వెనకబడ్డ కులాలు డక్కలి, చిందు, బైండ్ల, మాస్టి, గొడగలి, గొడారి, పాకి, పంచమ, మ్యాతర్, బుడగజంగం, మాదిగలు వీళ్ళందరూ కూడా అన్యాయం జరిగింది. ఒక కులానికే మొత్తం అవకాశాలన్నీ పోయినాయి. విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ అవకాశాలన్నీ కూడా అత్యధికంగా మాల కులస్తులకు పోయాయి. మిగిలిన వాళ్ళందరం కూడా దెబ్బైపోయామని చెప్పి అంటున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, దీనిని మా ఉద్యమాన్ని, 30 ఏళ్ల దండోరా ఉద్యమాన్ని, మాదిగలు చేసినటువంటి ఉద్యమాన్ని, ఉపకులాలు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా సివిల్ సొసైటీ బలపరిచింది. తెలంగాణ రాష్ట్రము, తెలుగు రాష్ట్రాల్లోనిటువంటి సివిల్ సొసైటీ బలపరిచింది, రాజకీయ పార్టీలు బలపరిచినాయి, అసెంబ్లీ బలపరిచింది, న్యాయ వ్యవస్థ కూడా బలపరిచింది, మీడియా బలపరిచింది. న్యాయమైనటువంటి డెమోక్రాట్స్ అందరూ కూడా మా న్యాయబద్ధమైనటువంటి ఉద్యమాన్ని బలపరిచారు. కానీ మాలలలో కొద్ది మంది వాళ్ళు మాత్రము ఊరంతా ఒక దారైతే ఉలిపికట్టిది ఒక దారి అన్నట్టుగా వాళ్ళు ఈరోజు ఎటువంటి తెద్యమనేటువంటి వాదనలతో, యాంటీ అంబేద్కరైట్ వాదనలతో, యాంటీ సోషల్ జస్టిస్ వాదనలతో, యాంటీ పంపిణీ న్యాయం వాదనలతో, యాంటీ నేషనల్, యాంటీ దళిత్, యాంటీ సోషల్ వాదనలతో, చాలా అన్యాయమైనటువంటి వాదనలతో ఈరోజు కొద్దిమంది మాల సోదరులు మీటింగులు పెట్టడము, రెచ్చగొట్టడము, ప్రకటనలు చేయటము, సోషల్ మీడియాలో కూడా దారుణమైనటువంటి అన్యాయమైనటువంటి వాదనలకు దిగటం అనేటువంటిది ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం. అంతేకాదు, ఈరోజు మళ్ళీ ఇంత జరుగుతూ ఉంటే కూడా ఒక పక్క హైకోర్టులో తాజాగా కేసులు వేశారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి ఉప కమిషన్ ఏది, క్యాబినెట్ సబ్ కమిటీ కానీ, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి జస్టిస్ అఖ్తర్ కమిషన్ కానీ, ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి ఈరోజు హైకోర్టుకు పోయి అక్కడ కేసులు వేసినటువంటి పరిస్థితి కూడా జరిగింది. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయంగా మేము పరిగణిస్తున్నాము, వాళ్ళకి హితవు చెప్తున్నాము. వాస్తవానికి అసెంబ్లీలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం 2 సార్లు ఏకగ్రీవ తీర్మానాలు జరిగినప్పుడు కానీ,
ఒకసారి ఏకగ్రీవ చట్టమే జరిగినప్పుడు గాని ఆనాడు అసెంబ్లీలో ఉన్నటువంటి మాల లెజిస్లేటర్స్, మాల ఎమ్మెల్యేలు కూడా మమ్మల్నే బలపరిచారు, వర్గీకరణనే బలపరిచారు. కానీ ఈ రోజు చాలా అన్యాయంగా కోర్టుకు వెళ్లి వ్యాజ్యాలు వేసి వర్గీకరణని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అది సరైంది కాదు. మానుకోండి. మాలవారిలో కూడా పేద ప్రజలు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, డ్రాప్ అవుట్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఎంపవర్ కావాలి. అటువంటి పరిస్థితి నుంచి అందరు మాలవాళ్ళు చెడ్డవాళ్లే అనేటువంటి ఒక పద్ధతుల్లో ఈ కొద్ది మంది ఎవరైతే వర్గీకరణ వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళు హైకోర్టులో కేసులు వేయటము, లేకపోతే వర్గీకరణ వ్యతిరేకమైన వాదనలు కార్యక్రమాలు చేయటం అనేటువంటిది వాళ్ళ వాళ్ళ రాజకీయ వ్యక్తిగత స్వార్థాల కోసం గుప్పెడి మంది చేస్తున్నారు. అది సరైంది కాదు. ఇకనైనా మానండి. నిజమైనటువంటి అంబేద్కర్ అయిట్లయితే మీరు అంబేద్కర్ దారిలో నడిచి మాతో చేతులు కలపండి అని చెప్పి మేము వాళ్ళకి పిలుపునిస్తున్నాం ఈ సందర్భంగా. దీనితో పాటు రాబోయే రోజుల్లో జస్టిస్ అఖ్తర్ కమిషన్ కాలము వచ్చే నెల 14తో ముగినున్నది కాబట్టి రాష్ట్రంలోని షెడ్యూల్ కులాల వారంతా కూడా కమిషన్ ముందు అప్పీర్ కావాలని, అట్లాగే సత్వరమే ఇదే స్పిరిట్ తో ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వము, ఆరోగ్య శాఖ మంత్రి గారు రాజనరసింహ గారు వీరంతా కూడా పూనుకొని ఇదే స్ఫూర్తితో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ స్ఫూర్తితో వర్గీకరణ శాసనిక ప్రక్రియను కూడా రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పెట్టేసి చట్టంగా మార్చి వీలైనంత త్వరగా విద్యా ఉద్యోగ రంగాలలో మాదిగలకు డక్కలి, చిందు, బైండ్ల, మాస్టి, గొడగలి, గొడారి, పాకి, పంచమ, తోటి, మేతర్, రెల్లి మొదలుగా గల బుడగ సంఘం మొదలుగా గల వెనకబడ్డటువంటి విద్యా ఉద్యోగాలలో సంక్షేమంలో వెనకబడ్డ అన్ని కులాలకి కూడా జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పించి సరి అయినటువంటి అవకాశాలు కల్పించి ఇప్పటికైనా మాకు పంపిణీ న్యాయము, సామాజిక న్యాయం కల్పించాల్సిందిగా మీ ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాము. అట్లాగే షెడ్యూల్ కులాల ప్రజలందరూ కూడా ముందుకొచ్చి విజ్ఞప్తులు ఇవ్వాలి కమిషన్ కని తెలియజేసుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ.